ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవాది దేవుడు మనకిచ్చినటువంటి యొక్క అద్భుతమైన అవకాశాన్ని బట్టి సమస్త మహిమ దేవునికి చెల్లిన గాక. అపోస్తులైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం మనం 7వ వచనం నుంచి మనం చూసుకుంటూ వెళ్ళినట్లయితే, ఈ దేహంలో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి యుండియు. హల్లెలూయా. ఎక్కడ ఉన్నామంటే ప్రభుకు దూరముగా. అదేంటి బ్రదర్, ప్రభుకు దూరంగా ఎలా ఉంటాం అంటే, మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం చదువుకోవటానికి వెళ్తుంటున్నాం కొన్నిసార్లు కొన్ని ప్రదేశాలకి. అంటే తల్లిదండ్రులకి మనం దూరం అయిపోయామంటే ఏదో ఎక్కడికి వెళ్ళిపోవని కాదు, కానీ కొంతకాలం, కొంత సమయం, ఒక పీరియడ్ ప్రతిరోజు మాట్లాడుతుంటుంటాం, కానీ శారీరకంగా మనం దూరంగా ఉన్నాం. అలాగే ఇక్కడ దూరంగా ఉన్నామని ఎరిగి ఏం చేయాలంట, ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. హల్లెలూయా. ఇట్లు ధైర్యము కలిగి దేహమును విడిచిపెట్టి ప్రభునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. ఆమేన్. కావున దేహమందున్న ఉన్నను దేహమును విడిచినను ఆయనకి ఇష్టమై ఉండవలనని మిగులు అపేక్షించున్నాం. ఇది విషయం. దేహంలో ఉన్నామా, దేహంలో లేమా, ఇక్కడున్నామా, పరలోకం వెళ్తామా, అదిగా దేవునికి ఇష్టలుగా ఉండాలి. హల్లెలూయా. దేవునికి ఇష్టంగా లేనటువంటి జీవితం నువ్వు ఎక్కడన్నా ఒకటే. చూడండి, దేవునికి భయపడేవాడు దేనికి భయపడ్డావు, దేవునికి మరి లెక్కప్ప చెప్పాలి, దేవునికి చిత్తానుసారంగా జీవించాలనుకున్నవాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవాడు. గమనించాలి, దేవునికి భయపడేటువంటి వాడు ఏం చేస్తాడో, తల్లిదండ్రులు గౌరవిస్తాడు, మరి అన్ని విషయాల్లో నిజాయితీగా ఉండగలుగుతాడు. అంతేగాని తల్లిదండ్రులు ఉన్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు ఒకలాగా, హాస్టల్లో ఉంటే ఒకలాగా, ఇంట్లో ఉంటే ఒకలాగా, బయట ఇట్లాగ ఏముండదు అనమాట. ఎప్పుడు కూడా దేవుని యందు నమ్మకం ఇచ్చినటువంటి వాడు దేవుని మీద ఆధారపడతాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం గమనించదగ్గ విషయం ఏంటంటే, ఫస్ట్ నీకు దేవుని యందు భయం ఉండాలి. అంటే భయం అంటే ఏదో కొడతాడు చంపుతాడు అలాగని కాదు, గౌరవంతో కూడినటువంటి భయం. అది ఎప్పుడైతే ఉన్నదో మనం ఏం చేస్తాం, ఆటోమేటిక్గాను దేవునికి భయపడేవాడు అంటే, ఇక్కడ దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి తల్లిదండ్రులు కూడా భయభక్తులు కలిగి ఉంటాడు, ప్రతి విషయంలో అందరినీ గౌరవిస్తాడు, అందరి పట్ల శ్రద్ధగా ఉండగలుగుతాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియులరా, ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చెప్పున అవి మంచివైనవి సరే చెడ్డవైనవి సరే దేహంతో జరిగించిన వాటి ఫలము ప్రతివాడు పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలను. గమనించాలి, చనిపోయిన తర్వాత ఆత్మదాన్ని దయచేసిన దేవుని దగ్గరికి వెళ్తుంది. కాబట్టి చనిపోయిన తర్వాత క్రైస్తవులు మాత్రమే పునరుత్థానం చెందుతాడు అనేటువంటి ఆలోచన ఉంటే తప్పు. వింటున్నారా? యేసుప్రభు నమ్మునుడికి మాత్రమే పునరుత్థానం ఉంటుంది అని అనుకుంటే తప్పు. 2 రకాల పునరుత్థానాలు ఉంటాయి. అంటే ఒకటే పునరుత్థానం, కానీ 2 విధాలుగా మనుషులు సెపరేట్ చేయబడతారు. గొర్రెలు మేకలు అంటుంటున్నారు కదా, మంచివారు చెడ్డవారు అంటుంటున్నారు కదా. అలాగే ఇక్కడ 2 రకాల పునరుత్థానం ఏంటంటే, తీర్పు పునరుత్థానము, జీవ పునరుత్థానము. యేసుక్రీస్తు నమ్మి బాప్తిసం పొంది దేవుని కొరకు జీవిస్తూ దేవుడిచ్చినటువంటి పరిశుద్ధను కాపాడుకుంటూ ఈ లోకంలో చనిపోయినటువంటి వారు కూడా ఉంటారు. అసలు దేవుడు అంటే తెలియకుండా దేవుడిని ఇష్టానుసారంగా నిందిస్తూ అవమానిస్తూ దేవుడికి లెక్క చేయకుండా చనిపోయిన వారు కూడా ఉంటారు. అందరూ చనిపోతారు, అందరూ పూడ్చివేయబడతారు, అందరూ అయిపోయింది. కానీ దేవుడు వచ్చినప్పుడు అందరూ కూడా లేపబడతారంట. చూడండి, ప్రతి వారు కూడా పునరుత్థానం ఉంటుంది. కానీ ఇక్కడ జీవ పునరుత్థానానికి, తీర్పు పునరుత్థానానికి లేపబడతారు. సో పునరుత్థానం అనేటువంటిది కామన్ అందరికీ ఉంటుంది. కేవలం దేవుడు నమ్మిన వాళ్ళకే, యేసుప్రభు నమ్మిన వాళ్ళకి మాత్రమే పునరుత్థానం ఉంటుంది అనేటువంటి ఆలోచనలో ఉంటే కొంచెం ఆలోచించండి. మీరంతా కూడా అందరికీ పునరుత్థానం ఉంటుంది. వింటున్నారా? ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళినప్పుడు అందరికీ ఎలా ఉంటుంది, వాడు చదివినా చదవకపోయినా సరే అందరు ఎగ్జామ్ రాస్తారు. నువ్వు ప్రిపేర్ అవ్వకపోయినా ఎగ్జామ్కి వెళ్తావు. అందరికి 2.5 గంటలే ఇవ్వబడుతుంది. ఆ 2.5 గంటల సమయాన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటారు. వచ్చినోడు రాస్తాడు, రానుడు కూర్చుంటాడు. ఏదేమైనా 2.5 గంటలు అక్కడ ఉండవలసిందే. 2.5 గంటల తర్వాత నువ్వు రాసినోడు అయినా రాయనోడు అయినా, నువ్వు మొత్తం రాసినా సగం రాసినా లాగేసుకుంటారు పేపర్. మీకు అర్థమవుతుంది, చదువుకున్న వాళ్ళకి అయితే అర్థమవుతుంది. ఎప్పుడైతే ఆ ఎగ్జామ్ హాల్లో మనకి ఇవ్వబడిన సమయంలో మనకి ఇవ్వబడిన ప్రశ్నలకు మనం నేర్చుకున్నది చదువుకున్నదాన్ని అప్లై చేసినప్పుడు అయిపోయింది, అక్కడ అయిపోయింది. ఎగ్జామ్ హాల్ నుంచి వచ్చినప్పుడు అందరూ సమానమే, ఏం చేంజ్ తెలీదు. ఫెయిల్ అయ్యేవాడు పాస్ అయ్యేవాడు ఎవడు తెలియదు, అందరూ సమానంగానే ఉంటారు. వన్ డే రిజల్ట్ విల్ కమ్ అంటే ఒక రోజున ఫలితాలు వస్తాయి అన్నమాట.
ఫలితాలు వచ్చేంత వరకు కూడా అందరూ సమానమే. సడన్గా ఫలితాలు వచ్చాక అప్పుడు సెపరేట్ అవుతుంది అనమాట. ఫలితాలు వచ్చాక పరిస్థితులు మారిపోతాయి, ఫలితాలు వచ్చాక జీవితాలు మారిపోతాయి, ఫలితాలు వచ్చాక ఫేసులు మారిపోతాయి. కానీ అందరూ కలిసి చదివారు, ఒకే క్లాసు, ఒకే మాస్టరు, ఒకే పాఠం, ఒకే పుస్తకం, ఒకే స్కూల్, అన్నీ ఒకటే, ఎక్కడా తేడా లేదు. అలాగే మన జీవితం కూడా ఒకే జీవితంలా ఉంటుంది. ఒకే చోట ఉంటాం, ఒకే పని చేస్తాం, ఒకే భోజనం చేస్తాం, ఒకే పని చేస్తాం, ఒకే ఆఫీసులో ఉద్యోగం చేస్తూ ఉండవచ్చు, ఒకే ఇంట్లో ఉండొచ్చు, ఒకే తల్లికి పుట్టి ఉండవచ్చు అని చెప్తూ ఏం చేస్తున్నాడు తెలుసా? తాను జరిగించిన క్రియలు చెప్పినవి మంచివైనా సరే చెడ్డవైనా సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలను. క్రీస్తు న్యాయపీఠం ఎదుట, హల్లెలూయా, ప్రత్యక్షం కావాలి. సో ఎప్పుడైతే రిజల్ట్ వచ్చిందో పరిస్థితులన్నీ కూడా తారుమారైపోతూ వచ్చినాయి. ఎప్పుడైతే రిజల్ట్ వచ్చినాయో పరిస్థితులన్నీ తారుమారైపోయినాయి. అంతవరకు ఆనందించిన వారు, అంతవరకు సంతోషించిన వారు, వింటున్నారా? బాగా చదివినట్టు కనిపించినటువంటి వారు కూడా ఫెయిల్ అవుతుంటుంటారు. సడన్గా పరిస్థితులన్నీ కూడా తారుమారు అయిపోతుంటుంటాయి. నా ప్రియమైనటువంటి వారు జాగ్రత్తగా వింటున్నారని నేను చెప్పి గమనిస్తున్నాను కదా. అలాగే మన జీవితం కూడా ఈ లోకంలో అంత పరిశుద్ధులుగా జీవించినట్టు ఉంటారు, చాలామంది పరిశుద్ధులుగా ఉన్నట్టుంటారు, పర్ఫెక్ట్గా ఉన్నట్టుంటారు. సడన్గా పరిస్థితులన్నీ కూడా చేంజ్ అయిపోతాయి. సడన్గా పరిస్థితులన్నీ కూడా చేంజ్ అయిపోతాయి. జాగ్రత్తగా గమనించాలి. ఒక స్కూల్ క్లాసులో ఎలాగైతే పిల్లలంతా కలిసి చదివి అన్నీ వెళ్ళి అన్నీ చేసి కలిసి ఆడుకుంటారు, కలిసి తింటారు, అంతా ఉంటారు, కలిసి చదువుతారు, అందరూ చదువుతున్నట్టు ఉంటారు. కానీ రిజల్ట్ రోజున మాత్రం వాళ్ళలో ఉన్నటువంటి విషయం బయటపడుతుంది అనమాట. అలాగే మనకి పరీక్ష ఫలితాలు ఉంటాయి. మరణించిన తర్వాత ఈ దేహంతో జరిగించిన ప్రతి దానికి నంట చూడండి, దేహంతో జరిగించినవి మంచివైనవి సరే చెడ్డవైనవి సరే ప్రతి వాడు ఏంటంటే వాటి ఫలము, పరీక్ష ఫలితాల్లాగా జీవిత ఫలితాలు బయటపడతాయి. ఒకరొక రోజున పరీక్ష ఫలితాల్లాగా జీవిత ఫలితాలు, జీవ పునరుత్థానమా తీర్పు పునరుత్థానమా, హల్లెలూయా, నిత్య జీవమా నిత్య నరకమా. అప్పుడెప్పుడో చూద్దాం, పరీక్షలు ఎప్పుడో కదా మార్చిలోను, అప్పుడు చదువుదాం అనుకుంటారు చాలామంది. అలా అనుకుని ఏం చేస్తారు తెలుసా? జీవితం అంతా మోసపోతారు, నష్టపోతారు, లాసిపోతారు. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియులారా, దినములు చెడ్డవి గనుక సమయాన్ని పోనీక సద్వినియోగం చేసుకోండి. ఈరోజే, ఇప్పుడే, ఎప్పుడో కాదు. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. ఇప్పుడే సిద్ధపడాలి. దినములు చెడ్డవి గనుక సమయాన్ని పోనివద్దు, సద్వినియోగం చేసుకోండి. ఎలాగా సద్వినియోగం చేసుకోవడం అంటే దేవునిలో గడపాలి, దేవునితో గడపాలి, దేవుని కొరకు పనిచేయాలి. హల్లెలూయా. దేవుని రాజ్యాన్ని కట్టడానికి మన యొక్క సమయాన్ని వెచ్చించాలి. హల్లెలూయా. సంపాదన ఏంటిది? ఆత్మల సంపాదన మన ధ్యేయంగా ఉండాలి. అనేక మంది ఈ రోజున అంధకారంలో, బంధకాలలో, సమస్యల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, భార్యాభర్తల మధ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, పేదరికం, ఒంటరితనం, కృంగుదల, మానసిక ఒత్తిళ్లు, నిందలు, ఎన్నో పరిస్థితులు ఏలుబడి చేస్తూ ఉన్నాయి. కారణం ఏంటంటే నీకున్న ప్రతి సమస్యకు పరిష్కారం పరిశుద్ధ గ్రంథంలో ఉంది. ఆమేన్. నీకున్న ప్రతి సమస్యకు పరిష్కారం పరిశుద్ధ గ్రంథంలో ఉంది. అది అనారోగ్య సమస్య అవ్వచ్చు, ఆర్థిక సమస్య అవ్వచ్చు, అంధకారం అవ్వచ్చు, డిసప్పాయింట్మెంట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, నీకు ఏ సమస్యకైనా సరే, ఈవెన్ నువ్వు ఎలా పరిపాలించాలో, ఏం చేయాలో, ఏ డెసిజన్ ఎంత అయినా సరే బైబిల్ గ్రంథంలో ఉంది. నీకు నువ్వు చదవాలా, నువ్వు ధ్యానించాలా, నువ్వు ఉండాలా దాని దగ్గర. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం, ఎక్కడా లేదు పేరు, పరిశుద్ధ గ్రంథం. కాబట్టి ఈరోజు నీ మాట్లాడినట్టు మీలో చాలామంది దేవుని వాక్యం వింటాకి ఇష్టపడరు, వాక్యం వింటాకి ఇష్టపడరు, సాక్ష్యం వింటాకి ఇష్టపడతారు. చూడండి, యూట్యూబ్లో ఎక్కడన్నా సాక్ష్యం వచ్చింది అనుకోండి, లక్షల వ్యూస్ ఉంటాయి. అది ఒక అద్భుతమైన వాక్యం వచ్చింది అనుకోండి, వినరు ఎవరను, ఒప్పుకుండదు. వాస్తవం ఏంటంటే వాక్యంలో నుంచి సాక్ష్యం వస్తుంది, వాక్యంలో నుంచి సాక్ష్యం వస్తుంది. చాలామందికి లెక్కలో ఆన్సర్ కావాలి, ఆన్సర్ ఎక్కడ అని.
కదా. ఎక్కలు చదవడానికి ఇష్టపడరు. ఎక్కాలలో నుంచే లెక్కలు వస్తాయి. ఎక్కలు రాకపోతే లెక్కలు రావు. నువ్వు కూడికైనా, తీసివేత అయినా, సబ్స్ట్రాక్షన్ అయినా, మల్టిఫికేషన్ అయినా, ఏదైనా సరే, ఎడిషన్ అయినా లెక్కలు రావాలి. లెక్కలు రాకపోతే ఎక్కలు రావాలి. టేబుల్స్ రాకుండా మ్యాథ్స్ చేయలేము. కానీ చాలామందికి టేబుల్స్ అంటే ఇష్టం ఉండదు, చదవటానికి ఇష్టం ఉండదు. కానీ మా చిన్నప్పుడు మా సార్లు అయితే 2x4, 2x4 ఇట్లాగా చాలా బై హార్ట్ చేయించేటువంటి ఇష్టం ఉన్న లేకపోయినా సరే అప్పుడు మనకు అది చాలా ఇబ్బంది అనిపిస్తుంది. ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నారని చెప్పి. కానీ ఈ రోజున అవి జీవితంలో ప్రతిరోజు ఉపయోగపడుతుంటాయి కదా. చిన్నప్పుడు మనకి 2x4 అప్పుడు ఉపయోగపడుతూ అనిపిస్తుంది. నువ్వు కొన్ని ప్రతి వస్తువు కొనాలంటే లెక్క ఎంత, ఇదంతా ప్రతి దాంట్లో లెక్కలు ఉంటాయి. మనకి ఇది అర్థం కాదు. వింటున్నారా ప్రియులారా? కాబట్టి యవన క్రియలు చెప్పునా ఈరోజు నువ్వు దాన ధర్మాలు చేస్తుండొచ్చు, మంచి పనులు చేస్తుండొచ్చు. దాన్ని బట్టి నువ్వు మంచివాడు కాదు. యేసుక్రీస్తు ప్రభు నీతి నీకు ఆపాదించబడింది. ఆ నీతి నువ్వు ఎలా కాపాడుకుంటున్నావు అనేటువంటి దాన్ని బట్టి ఉంటుంది అనమాట. అంతేకాని నీతిమంతుని ఎవరో నాకు ఒకసారి ఫోన్ చేసి అడిగింది, మేము ఎవరికి అన్యాయం చేయట్లేదండి, మేము ఎవరికి తప్పు చేయలేదు కాబట్టి మా పిల్లలకు మంచి జీవితాలు వస్తాయి, మంచి వివాహాలు జరిగితే నేను అనుకుంటున్నాను అన్నది. నువ్వు చేసినటువంటి దాన్ని బట్టి వచ్చేటువంటి నీతి కాదు. మన నీతి క్రియలంట మురికి గుడ్డ లాంటివంట. వింటున్నారా? కాబట్టి మనం చేసినటువంటి పనులు బట్టు, మనకున్నటువంటి జ్ఞానాన్ని బట్టు, లేకపోతే మనం చేసిన దాన ధర్మం, అన్నదానం, వస్త్రదానం, ఇంకేంటో చేస్తాం కదా, వీటిని బట్టి వచ్చేటువంటి నీతి వల్ల మనం దేవుని రాజ్యానికి వారసులం కాలేము. మనుషుని నీతి క్రియలు కాదు. ఆల్రెడీ దేవుడు నీకు నీతిని ఆపాదించేశాడు. నువ్వు నీతిమంతుడు. ఆ నీతిని నువ్వు కాపాడుకోవాలి. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావాలిను. ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాలి మనం అంతా కూడా. చాలామంది చాలా విధాలుగా మాట్లాడుకుంటుంటారు. జాగ్రత్త. నువ్వు ఏది విత్తుతున్నావో అది కోసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఏది ఏమైనా కానీ ఫైనల్కి దేవుడిస్తాడు జడ్జిమెంట్. దేవుడిస్తారు. న్యాయపీఠము ఉన్నది. ఇక్కడ న్యాయం జరిగినా జరగకపోయినా ఖచ్చితంగా అక్కడ జరుగుతుంది. ఇక్కడ చూడలేను, అక్కడ ఎవరు చూస్తాడని అనుకుంటారా? ఎప్పుడు కూడా మనం తక్కువ అంచనా వేసుకోవద్దు ప్రియులారా. నువ్వు ఎప్పుడైతే తక్కువ అంచనా వేసుకుంటావో అప్పుడే నువ్వు ఓడిపోయినట్లు లెక్క. కాబట్టి నిన్ను ఉన్నతంగా ఊహించుకోవాలి. హల్లెలూయా. గొప్పగా ఊహించుకోవాలి. కాబట్టి దేవుడు ఏమంటాడు? మీరు ఫలించి, విస్తరించి, అభివృద్ధి చెంది, నిండించి, ఏలుబడి చేయండి అంటే అథారిటీగా ఊహించుకో, ఆథరైడ్ పర్సన్గా ఊహించుకో, అధికారం కలిగిన వ్యక్తిగా ఊహించుకో, ఉన్నతమైన వ్యక్తిగా ఊహించుకో. దేవుని ఉద్దేశం చూసారా? భూమిని ఏలుబడి చేసే వ్యక్తిగా నువ్వు ఊహించుకోమంటున్నాడు నిన్ను. కనీసం నీ చుట్టూ ఉన్న సమస్యలను ఏలుబడి చేయలేవు. ఏదైనా చిన్న ప్రతికూల పరిస్థితి ఎదురిస్తే జీవితం అంతా అంధకారం అయిపోతుంది. ఏదైనా చిన్న ప్రతికూల పరిస్థితి ఎదురైతే జీవితం అంధకారం అయిపోతుంది. కాబట్టి మన జీవితంలో ఎదురే ప్రతికూల పరిస్థితులు మనం కృంగదీయకూడదు ప్రియులారా. మనకొచ్చే ప్రతికూల పరిస్థితులు మనం అనుకూలంగా మార్చుకుని, హల్లెలూయా, పరిస్థితులు నీకు ప్రతికూలంగా ఉంటే నువ్వు వాటిని అనుకూలంగా మార్చుకోవాలి. అంతే కదా. చూడండి, మన బాడీ ఏం చేస్తుందో తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్ చలి పెడుతుంది అనుకోండి, శీతాకాలం వచ్చింది అనుకోండి, చల్లగా ఉంటుంది. అప్పుడు మన బాడీకి హీట్ కావాలి. అప్పుడు ఏం చేస్తుంది? బాడీ షేక్ అవుతుంది. ఎందుకని? చలి పెట్టి షేక్ అయింది అనుకుంటాం మనం. వాస్తవం ఏంటంటే బాడీ ఎందుకు షేక్ అవుతుందంటే అది అట్లాగా అనుకుని హీట్ క్రియేట్ చేసుకుంటుంది అన్నమాట. బాడీ అని వణుకుతున్నట్టు ఉంటాం కదా, అలా షేక్ అవటం వల్ల ఏమవుతుంది తెలుసా? హీట్ క్రియేట్ అవుతుంది. ఈ బయట వచ్చేటువంటి చల్లదనానికి ఈ బాడీ దానికి అది హీట్ జనరేట్ చేసుకుంటుంది అనమాట, బ్యాలెన్స్ చేసుకుంటుంటుంది. హల్లెలూయా. వింటున్నారా? అలాగా నీకు వచ్చే ప్రతికూల పరిస్థితికి నువ్వెలా ప్రతిస్పందించాలి? ప్రతికూల పరిస్థితిలో ప్రతిస్పందన నీకు గొప్ప ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. నీ ప్రతిస్పందన నీ ఫలితాన్ని నిర్ణయిస్తుంది. అనుకూల పరిస్థితులు వేరు, ప్రతికూల పరిస్థితులు. అనుకున్నట్టుగా జరగదు, ఊహించినటువంటి ఎదురవుతుంది. ఎగ్జామ్లో చదివిన ప్రశ్నలు రావు, కొత్త ప్రశ్నలు వస్తుంది. అప్పుడు నువ్వు ప్రతిస్పందన ఎలాగుంది? నీ యొక్క సమాధానం ఎలాగుంది? నీ జీవితం ఎలాగుంది? హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. వింటున్నారా? దాన్ని బట్టి నీ యొక్క ఫలితం ఆధారపడి ఉంటుంది.
ఈరోజు చాలామంది ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే. ఎస్, నన్ను హృదయం ఆలోచన అనేకమైతే ఒక తీర్మానం స్థిరమవుతుంది అని చెప్పేసేసి నువ్వేమి చేయకుండా ఎంత చదివినా అంతేగానిలేండి ఏ ప్రశ్నలు వస్తాయి, మనం చదివి రావని చెప్పి నోరు మూసుకూర్చుంటే, నువ్వు చదివావనుకో నీకు అవగాహన వస్తుంది. నువ్వు ప్రిపేర్ అయ్యావు కాబట్టి చదవంది ఇచ్చినా కూడా నువ్వు రాయగలుగుతావు. అసలు నువ్వు చదవకపోతే చదివింది ఇచ్చినా కూడా నువ్వు రాయలేవు. అర్థమవుతుంది మీకు అందరికీ నా పాయింట్? నువ్వు ఎంత చదివినా కూడా మనం చదివిన దాంట్లోంచి ప్రశ్నలు రావు, నువ్వు చదవటం మానేసావు అనుకో. అర్థమవుతుందా? ఈజీ ప్రశ్న ఇచ్చినా కూడా నువ్వు రాయలేవు. కానీ నువ్వు చదవని ప్రశ్న అక్కడ వచ్చింది, కానీ నువ్వు చదివావు. నీకెంతో కొంత అవగాహన ఉంది కాబట్టి దానికి ఆన్సర్ ఈ విధంగా రాయొచ్చు అని చెప్పి నీకెంతో కొంత జ్ఞానయుతంగా నువ్వు దానికి రెస్పాండ్ అవుతావు. హల్లెలూయా. నేను 9th క్లాస్లో ఎన్ఎస్లో ఎన్ గేట్ అనేటువంటిది ఒక డయాగ్రామ్ గీయాలన్నమాట. యాక్చువల్గా ఇలా గీసి ఇలాగ అనాలి. అంటే ఒక గీత గీసి దానికి అర్ధచంద్రుని వేసి దాని మధ్యలో ఇలా గీత గీతే అదే ఎన్ గేట్ సంథింగ్ ఏదో ఉంటుంది ఫిజిక్స్లోను. యాక్చువల్గా నాకు అది తెలియదు, ఏది తెలీదు. కానీ నా మైండ్లో ఏం చేసిందంటే ఒక ఇమేజ్ గుర్తు వచ్చింది, దానికి రిలవెంట్గా ఉండేది ఒక ఇమేజ్ గుర్తు వచ్చింది. సరే ఖాళీగా వదిలేయటం ఎందుకని చెప్పేసి ఒక గీత గీసి ఇలాగని వదిలేసాను. విచిత్రమైన విషయం ఏంటంటే అదే కరెక్ట్, మార్క్ వచ్చేసింది నాకు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే కరెక్ట్, దానికి మార్క్ వచ్చేసింది. ఎందుకంటే నేను బాగా చదువుకున్నాను, కానీ చదువుకున్నది కాకుండా చదువుకోలేనిది వచ్చింది. చదువుకోలేనిది వచ్చినా కానీ నాకు వచ్చినటువంటి ఆలోచన బట్టి సరే ఇది రాద్దామని రాస్తే అదే కరెక్ట్ అయిపోయింది. అదే నువ్వు చదవలేదనుకో, అసలు ఎన్ గేట్ ఏంటి అదేంటి ఇది నాకు అర్థం కాలేదనుకో, ఏమి చేయలేను, నేను ఏమి రాయలేను. సో నేను చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏంటంటే దేవుని యొక్క ఉద్దేశం ఎప్పుడు కూడా నీ పట్ల ఉన్నతంగా ఉంటుంది. నీకు ఏ సమస్య వచ్చినా కూడా దానికి పరిష్కారం ఆల్రెడీ దేవుడు సొల్యూషన్ ఆల్రెడీ ఇచ్చేశాడు. నీ సమస్యకు ఆల్రెడీ పరిష్కారం ఇచ్చేశాడు. అది నీకు అర్థం కాక గందరగోళం ఉండొచ్చు, కానీ పేతురు నీటి మీద రమ్మన్నాడు దేవుడు అంటే అర్థం ఏంటి? ప్రభా మరి నేను నడుస్తాను అంటే నున్నాడు. పేతురు నీటిలో మునుగుతాడు, లేపుతాడని తెలుసు ఆయనకి. వింటున్నారా? దేవుడు ఆది అంతమై ఉన్నాడు. ఆయనకి ప్రారంభం తెలుసు, ముగింపు తెలుసు. ఎవ్రీథింగ్ హీ నోస్ ఎవ్రీథింగ్. సమస్తం ఆయనకి తెలుసు. కానీ మనకే అసలు మనకు ఊహ పుట్టకముందే, మన తలంక పుట్టకముందే మన ఆలోచన అంతా ఆయనకి తెలుసు అంట. ఎంత గొప్ప దేవుడు అండి మనం. కానీ ఆయన ఏం తెలియనట్టు సైలెంట్గా ఉంటాడు. నువ్వేం అడుగుతావా, నువ్వేం చేస్తావా, నువ్వేం మాట్లాడతావా అని. హల్లెలూయా. కానీ నువ్వు అడుగుతావు, కానీ అడుగు ఊహించేదానికంటే ఎక్కువ చేస్తాడు దేవుడు. దేవుని మనసు అది, నువ్వు అడుగు ఊహించేదానికంటే ఎక్కువ చేస్తాడు దేవుడు. నీ జీవితంలో గొప్ప గొప్ప అద్భుతాలు చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవుడు నీ జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అంటే చేసేసాడు దేవుడు, నువ్వు స్వతంత్రించుకోవాలి. థ్యాంక్ యూ జీసస్. కాబట్టి ఈ దేహమందున్నను దేహం విడిచినను ఆయనకిష్టమైనటువంటి ఇష్టలమై ఉండవలని మిగిలి అపేక్షించుచున్నాము. ఆయనకి ఇష్టలమై ఉండాలి. మనుషుల దయ సంపాదించుకొని కోరువాడు దేవుని దయ సంపాదించుకొని కోరలేడు. మనుషులు సంతోషపెట్టేవాడు దేవుడు సంతోషపెట్టలేడు. అంతే కదా? కాబట్టి ఈ రోజున జీవిత విధానంలో చాలా పెను మార్పులు సంభవించాలి ప్రియులారా. అంతా ఏసే, జగమంతా ఏసే అంటాడు ఒక భక్తుడు. ఎస్, అంతా ఏసే. ఏసు 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 నే పాడెదను, ఆడి పాడి ఎల్లప్పుడూ కొని ఆడెదను, పాడెదను నాట్యమాడెదను. నా చిన్నప్పుడు పాడేవాళ్ళు మేము పాటలు. ఏసు 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 నే పాడెదను. అంతా ఏసే. ఏసే నామలో ఎన్నో అద్భుతాలు దాగున్నాయి.
థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, నువ్వు చేస్తున్న పని వల్ల వచ్చే ఫలితాన్ని ఒకసారి ఊహించాలి. ఇది చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఫోన్ లేదనుకోండి, నేను ఫోన్ కొనాలనుకుంటున్నాను, డబ్బులు లేవు, నేను చాలా ఎవరి దగ్గర అప్పు చేశాను, ఫోన్ వచ్చింది, ఫోన్ తోటి చక్కగా హ్యాపీగా ఉన్నాను. కానీ తర్వాత వచ్చే ఫలితం ఏంటి? ఇప్పుడు అప్పు తీర్చాలి, ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది? లేదు. అందుకనే కదా ఇన్ని సమస్యలు వచ్చేబడి. మీలో చాలామంది అప్పుల సమస్యలు ఇరుక్కుపోవటానికి, అప్పులు పెరిగిపోవటానికి కారణం ఏంటంటే ఆలోచన లేదు. అప్పు చేసే ముందు అప్పు ఎలా తీర్స్తామో ఆలోచించుకోవాలి. వింటున్నారా? ఇప్పుడు ఎగ్జామ్ రాసే ముందు ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలో ఆలోచన చేసుకోవాలి. ఎగ్జామ్ వాళ్ళకి వెళ్ళాక ఇప్పుడు ప్రిపేర్ అవుతారన్నా, ఏం చేస్తారన్నా గందరగోళం, ఇంకేముంటుంది, ఏమీ లేదు, అంత అంధకారం అయోమయం. కానీ నువ్వు ఎప్పుడైతే, నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ముందే ప్రిపేర్ అయ్యావో, ముందే సిద్ధపడి ఉన్నావో, ఎంజాయ్ చేస్తావు. ఇది నాకు తెలుసు. ఎస్, నేను 10th క్లాస్లో అట్లాగా అనిపించేది అనమాట. బాగా చదివేశాను నేను. ఏ ప్రశ్న చూసినా తెలుసు. ఉప్పొంగేది ఆనందం. ఎస్, ఇది 3 రాయరంటే 6 రాసి కూడా నేను అప్పుడు చాయిస్ కూడా ఉంటుంది కదా. చూసారా? నువ్వు ప్రిపేర్ అవ్వలేదనుకో, 3 రాయరంటే 1 కూడా రాలేవు అక్కడ. సో జీవితం కూడా అంతే ప్రియులారా, పరీక్ష ఫలితం. ఎలాగో జీవితానికి కూడా పరీక్షలు ఉంటాయి, జీవితంలో కూడా ఫలితాలు ఉంటాయి. చూడండి 11వ వచనం, హెబ్రీ 2 కొరింథీ 5:11, కావున మేము ప్రభు విషయమై భయము నెరిగి మనుషులను ప్రేరేపించుచున్నాం, మేము దేవునికి ప్రత్యక్షపరచబడిన వారము, మీ మనస్సాక్షులకు కూడా ప్రత్యక్షపరచబడి ఉన్నామని నమ్ముచున్నాం. మమ్మల్ని మేమే మీ ఎదుట తిరిగి మెప్పించుకున్నట్లేదు కానీ హృదయమునందు అతిశయపడక పై రూపంలోందే అతిశయపడు వారికి ప్రత్యుత్తరం ఇచ్చుటకు మీకు ఆధారము కావాలని మా విషయమై మీకు అతిశయ కారణం కలిగించుచున్నాం. ఎలాగనగా మేము వెర్రివారమైతుమా, దేవుని నిమిత్తమే, మేము స్వస్థబుద్ధి గలవారమైతుమా, మీ నిమిత్తమే. క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేయుచున్నది. ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందిన కనుక అందరూ మృతి పొందితిరనియు. హల్లెలూయా. అందరి కొరకు ఒకడు మృతి పొందితే అందరు మృతి పొందారంట. ఇదే విషయం. ఇప్పుడు మన భారతదేశం తరపున 11 మంది వెళ్తారు క్రికెట్ ఆడతాకి. అందులో సచిన్ గారు ఒకరు. సచిన్ మరి మంచి సెంచరీలు కొట్టి ఎన్ని చేస్తుంటే, పొరపాటున లేకపోతే 6 కొట్టారనుకోండి, అంతే భారతదేశం మొత్తం హర్షిస్తుంటుంది, గంతులేస్తుంటుంది. వీళ్ళు ఎవరు క్రికెట్ స్టేడియంలోకి వెళ్ళలేదు, ప్రాక్టీస్ అవ్వలేదు, ఏమీ లేదు, వీళ్ళకి ఏం తెలియదు అసలు క్రికెట్ గురించి. కానీ ఎస్ అని గొంతులేస్తారు. ఎందుకని? మనకు ప్రతినిధిగా ఆయన ఉన్నాడు. ఆయన 6 కొడితే మనం కొట్టినట్లే, ఆయన నెగ్గాడంటే అక్కడ మనం నెగ్గినట్లే. చూసారా? ఎన్ని వందల, మరి ఎంత కోట్ల మంది మన ప్రజానికంలో కేవలం 10-12 మంది వెళ్ళి అక్కడ ఆడుతుంటే, వాళ్ళు నెగ్గితే, వాళ్ళ కప్పు వస్తే ఎస్ మేము నెగ్గాం అంటాం. నువ్వు ఆడింది లేదు, చేసింది లేదు, కానీ నువ్వు ఆపాదించుకుంటూ ఉన్నావు. 11-12 మంది మనుషులదే నెగ్గితేనే మనం భారతదేశం అంతా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇక్కడ దేవుడు ఆయన ఒక్కడే. హల్లెలూయా. ఒకని వలననే, ఇక్కడ ఎంత అద్భుతంగా రాశాడు చూడండి. ఏంటంటే, అందరి కొరకు ఒకడు మృతి పొందిన కనుక అందరూ మృతి పొందిరనియు. అందరి కొరకు ఒకడు మృతి పొందటం ఎంత అద్భుతం అండి అసలని. ఈ రోజులు ఎలా ఉన్నాయంటే, ఒకడి కోసం అందరూ పోవచ్చు, ఒకడి కోసం అందరిని చంపేస్తూ ఉన్నారు, వాడు క్షేమంగా ఉండటం కోసం ఎంతమందిని మోసం చేస్తుంటున్నాడు. అందుకనే మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెతికి వారి యొక్క ఆలోచన ఎలా ఉంటుందో తెలుసా? నీ కింగ్డమ్ మెంటాలిటీ అంటారన్నమాట. ఇది కింగ్డమ్ మెంటాలిటీ అంటే ఏంటంటే, ఇహలోక సంబంధమైన వాటి మీద మనసు ఉండదు. అలాగని చెప్పి జీవితం నిర్లక్ష్యం చేస్తారు, లేదు, మంచిగానే జీవిస్తారు. కానీ ఈ లోకంలో ఏదైనా నష్టపోయారనుకోండి, ఈ జీవితంలో ఏదైనా కోల్పోయారనుకోండి, దాని గురించి పెద్దగా పట్టించుకోరు. వింటున్నారా? దాని గురించి పెద్దగా పట్టించుకోరు. కానీ కొంతమంది జీవితం ఇక్కడే జీవితం, ఇదే జీవితం అంటే వాళ్ళు ఎంత నష్టపోయినా కూడా, నాకు ఆయన రాక్ ఫెల్లర్ గారు ఎవరు అనుకుంటా, సో ఆయన ఒక బిజినెస్లో 5 కోట్లు నష్టపోయాడంట, 5 నిమిషాల్లో బాధపడి వదిలేసాడంట.
కానీ ఒక రోజు చర్చికి రావటం మానేశాడంట అనారోగ్యంతో. ఒకరోజు చర్చికి వెళ్ళలేకపోయాడంట. సంవత్సరం పాటు బాధపడ్డాడంట. ఏమైన్ అర్థమైందా? 1 ఇయర్ దానికోసం ఆలోచించి కుమిలి కుమిలి బాధపడ్డాడు. అయ్యో దేవుని సందుని మిస్ అయిపోయినాను. 5 కోట్లు ఎక్కువ, ఒక ఆదివారం ఎక్కువ మీలో చాలామందికి. ఆదివారం ఎంత ఆ రోజు ఏమన్నా 500 1000 రూపాయలు ఏదైనా లాభం వస్తుందంటే చర్చ ఏముందండి పక్కన పెట్టేస్తారు కదా. చూడరు, ఆయన పెద్ద బిజినెస్ మ్యాన్ అయి ఉండి వ్యాపారంలో నష్టం వచ్చిందంట 5 కోట్లు. జస్ట్ ఒక 2-3 రోజులు ఆలోచించి ఎందుకు జరిగింది ఏంటని చెప్పి కొంచెం మనసు బాధ కలిగి ఫ్రీ అయిపోయి మళ్ళీ ముందుకు వెళ్ళిపోయాడంట. కానీ ఒక సండే చర్చికి రాలేనందుకు హృదయంలో వేదన బాధ ఆయన కలిసివేసేసి దగ్గర 1 ఇయర్ పైనే దాని గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉన్నాడంట. ఈ రోజున మనలో చాలామంది జీవితాలు ఎలా ఉన్నాయంటే దేవుని విషయంలో అంత ఇంపార్టెంట్ లేదు. దేవుని దగ్గర ఎందుకు వస్తున్నామంటే, దేవుని ఎందుకు స్తుతిస్తున్నామంటే, దేవుని ఎందుకు ప్రార్థన చేస్తున్నామంటే, ఎర్లీ మార్నింగ్ ఎందుకు లేస్తున్నాం, మధ్యాహ్నం ఎందుకు ఉంటున్నాం, సాయంత్రం ఎందుకు ఉంటున్నాం, ఈ యొక్క యూట్యూబ్లో వీడియోలు ఎందుకు చూస్తున్నాం, సాక్షులు ఎందుకు చూస్తున్నాం అంటే వాళ్ళకి జరిగింది కాబట్టి నాకు కూడా జరుగుతుందిలే.